ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఏ ఊరయ్యా మీది? త్వరగా చెప్పాలి. ఏ ఊరు? మాది మైబాదు. కిడ్నీ సమస్య. కిడ్నీల సమస్య. ఎన్ని సంవత్సరాలు? ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు కిడ్నీ సమస్య. ఆమేన్. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? పోయిన అవతల ఆరంలో వచ్చాను, నెల కింద వచ్చాను. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చారు. వచ్చినప్పుడు కాళ్ళు వాపులు, కిడ్నీ సమస్య. ఏదో హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు, ఖమ్మం శ్రీ కాకతీయ హాస్పిటల్. అక్కడికి వెళ్తే ఏమన్నారు పరీక్షలు చేసి? క్రియాటిన్ లెవెల్ 6 ఉందన్నాడు. డయాలసిస్ అంటే పాయింట్ ఒకటి పెరిగినా డయాలసిస్ చేయాలన్నాడు. ఓకే. అయితే నేను యూట్యూబ్ లో చూసి అమ్మ టీవీలో చూసేదాన్ని, నాకు చెప్పింది. నేను ఇక్కడనే ఉంటా అశోక్ నగర్. ఓకే. యూట్యూబ్ లో ఏం చేస్తావు? నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ అశోక్ నగర్. ఓకే. డాడీని మమ్మీని తీసుకొచ్చిన టీవీలో చూసి వచ్చినప్పుడు ఆ వాపులు ఏమేముండే? ఆపు, కిడ్నీ నొప్పి, కండ్లు మసక అవి ఉండే. కండ్లు మసక అట్లుండే. ఇప్పుడు కండ్లు మసక అట్లా ఏం లేవు. అంటే వచ్చిన వారంలోనే ఆ రోజే తగ్గిపోయిందా? ఇంటికి పైకి గోళీలు వేసుకోలే నేను. ఇక ఇప్పుడు ఇంచుమించు 2 నెలలు అయింది, గోళీలు అయితే వేసుకోలేవు. పొలంలో కూడా విత్తనాలు వేస్తానన్నారు. పొలంలో మందు చల్లిన. ఈ 5 సంవత్సరాలు పొలంలోకి వెళ్ళలేదా? నడవరాదు, రావట్లేదు. కాలింతలా ఉండి దానికి చెప్పెక్కది. దాని మీద నాకు నడవరా, కాలు ఉన్నట్టు అనిపించేది, బాగా బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చెప్పులు వేసుకుంటారా? చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. వారు ఇచ్చిన సాక్ష్యము దేవునికి మహిమ కలుగును గాక. మరి కిడ్నీ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ లేవు, మందులు ఇందాక 12,000 ఎంతో మందులు హాస్పిటల్ తీసుకుపోయినాక, ఖమ్మం తీసుకుపోయినాక ఆయన ఇంకొక 5 రోజులకు రారంటే 12,000 మందులు తీసుకొని వచ్చినాక వారం రోజుల తర్వాత పోదాం, డబ్బులు కావాలిగా. మరి 50,000 పరీక్ష చేస్తానికి అన్నాడు, డయాలసిస్ చేస్తానికి అన్నాడు. మళ్ళీ కిడ్నీల నుంచి కొంచెం ముక్క తీసి హైదరాబాద్ పంపాలన్నాడు. అయితే మాకు డబ్బులు లేవు కదా, మరి ఏం చేద్దాం అని ఆ నైట్ కూర్చొని ఆలోచించు టీ పెట్టినాం. టీ పెట్టే వరకు మీ వాక్యం వచ్చింది. దాన్ని చూసి అయ్యా ఒకసారి పోయొద్దని పోయి వచ్చాక పోదాలి అని వచ్చినాం. కాలు బాగా వాపు ఉండే, అది 7 సంవత్సరాలు అవుతుంది ఆపు వచ్చి. కాళ్ళు వాపులు 20 సంవత్సరాలు షుగర్ వచ్చింది. షుగర్ దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బంది పడ్డాం అయ్య గారు. 20 సంవత్సరాల ఇబ్బంది అది. ఇక్కడికి వచ్చినాక మీరు ప్లేయర్ చేసారు, పక్క పోయి కూర్చొని బాయిల్ రాశారు, ఎమ్మటే కాలాపు తగ్గింది. అప్పుడు 7 సంవత్సరాలు వాపులు ఉండేనవి. ఎందుకంటే నేను చెప్తాను, కాళ్ళ వాపులు హాస్పిటల్లో తగ్గవు. అది నిజమా అబద్ధమా? కాళ్ళ వాపులు ఎప్పటికీ తగ్గవు. ఎన్ని డబ్బులు పెట్టు ఆ వాపు తగ్గించలేరు. ఓకేనా? గట్టిగా ఉండే మళ్ళీ రాయిలాగా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గట్టిగా ఉంది, మీరు చూసినప్పుడు కూడా. ఓకే. ఆ ప్లేయర్ అయితే ఇప్పుడు చేసారు, అప్పుడే మెత్తగా అయింది. అక్కడ పోయి కూర్చొని మీరు అనుకున్న దానికంటే ఎంత ఎక్కువైంది? ఇక్కడ మంచి జరిగింది. మీరు ఏమనుకుని వచ్చారు? అంతకంటే ఎక్కువైందా? అనుకున్నంత అయిందా? మేము పోయి చూపించుకొని ఒకసారి ప్లేయర్ చేసుకొని వచ్చి కొంచెం బాగుండాలి, మనం ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నాం. వీడికి వచ్చినాక 10 నిమిషాలనే తగ్గింది కాబట్టి అయ్యగారు బాగా చేసిండు, మనం ఎక్కడికి పోవద్దని 12,000 పెట్టి టాబ్లెట్లు తెచ్చినా ఒక్కడి కూడా వేయలేదు అయ్యగారు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుకి షుగర్ కానీ దేనికి వేయట్లేదు. ఓకే. థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. నేను కూడా ప్లేయర్ చేపించుకున్నా. ఆయిల్ నుంచి నేను కూడా టాబ్లెట్లు వాడాను. ఆమేన్. హల్లెలూయా. సరే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం గారు. సరే.